హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే మన అమరావతిలో ఉన్న ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చేసామండి. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఇది చాలా పెద్ద కాలేజ్ అండి, చాలా బాగుంది కూడా. ఇదిగోండి, ఇదైతే ఎంట్రన్స్ అనమాట. కాలేజ్కి ఎంట్రన్స్ స్టార్టింగ్లోనే ఉంటుందండి. ఇలా వెళ్ళి సైడ్కి వెళ్తే మనమైతే కార్ పార్క్ చేసుకోవచ్చు. చూడండి, ఇటు వెళ్తే కార్ పార్కింగ్ అనమాట. మొత్తము పార్కులతో, చిన్న చిన్న పార్కులతో భలే ఉందండి కాలేజ్ మాత్రము. మేమైతే ఎంటర్ అవుతున్నాం అనమాట. లోపలికైతే వెళ్తున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అన్నమాట, చిన్న అబ్బాయికి ఇంజనీరింగ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే జాయిన్ చేపిస్తున్నాం ఈ కాలేజ్లో. అంతా ఆన్లైన్లోనేనండి, అడ్మిషన్స్ అంతా అయిపోయింది. కాలేజ్ ఎలా ఉంది ఏంటి అని చూడడానికి అయితే వచ్చాము కాలేజ్కి అయితే. ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇదిగోండి, తనేనమాట, తనకే జాయిన్ చేపిస్తున్నాం కాలేజ్లో. కాలేజ్ చూడడానికి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుందండి కాలేజ్, చాలా పెద్దది. ఇంకా మా పిల్లలు అయితే మాట్లాడుతున్నారు. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఏంటి అంటే లంచ్ టైం అయ్యిందండి. ఈ లంచ్ టైంలో అయితే లోపలికి ఎంట్రీ ఉండదంట. మాకైతే వెయిటింగ్ హాల్లో కూర్చోమన్నారు. ఎలాగో లంచ్ టైం అయింది కదా, లంచ్ చేద్దామని అయితే మేమైతే వెళ్తున్నాము. కాలేజీ లంచ్ ఎలా ఉంటుందో చూద్దాము, టేస్ట్ ఎలా ఉంటుందో అని అయితే వెళ్తున్నాం లోపలికి. ఇదిగోండి, కనిపిస్తున్న ప్లేసే మనకి అక్కడ మనం వెయిట్ చేయవలసిన ఆఫీస్ ఉందన్నమాట, వెయిటింగ్ హాలు. ఇదిగోండి, వెహికల్స్ చూసారా? ఆ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనమాట. అది ఓన్లీ మనం ఇలా విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రమే, అది ఓన్లీ విజిటర్స్కే మాత్రమేనండి ఆ వెహికల్. స్టూడెంట్స్ మాత్రం నడుచుకుంటూ వెళ్ళాల్సిందే లోపలికైతే. ఇంకొంచెం చాలామంది వెళ్ళి వచ్చారనమాట. మేము కూడా ఇప్పుడు వెళ్తున్నాం లోపలికైతే, కాలేజ్ లోపలికైతే. కనిపిస్తుంది చూసారా, అదొకటి అనమాట. చూడండి, ఫ్లాగ్ ఎంత పెద్దగా ఉందో, బాగుంది కదా. ఇంకొంచెం చిన్న చిన్న పార్కుల్లో చాలా బాగుందండి. ఇదిగోండి, ఈ వెహికల్ అయితే మేము ఎక్కేసామండి. మా పిల్లలు అయితే బ్యాక్ సైడ్ కూర్చున్నారు, మేమైతే ఫ్రంట్ కూర్చున్నాము. లోపలికైతే వెళ్తున్నాము. నడిస్తే ఒక 5 minutes లోపలికి నడిచి వెళ్ళాలండి. మొత్తం గ్రీన్గా అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి కాలేజ్ మాత్రము. చాలా అంటే చాలా. దీని చుట్టుపక్కల అయితే ఎక్కడ ఏమీ ఉండవండి, అంతా లోపలే. మళ్ళీ బయటకు వెళ్ళాలంటే మంగళగిరి దాకా వెళ్ళిపోవాలి. మధ్య మధ్యలో చిన్న చిన్నవి ఉన్నాయి కానీ. ఇంకోండి, లోపలికైతే వెళ్తున్నాము. కాలేజ్ అయితే మంచి కాలేజ్ అండి, మంచి టాక్ ఉందండి. అందుకని మేము కూడా వచ్చాము ఈ కాలేజ్కి. ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం ఒకసారి అని. వెహికల్ చాలా బాగుందండి. మా పిల్లలైతే బ్యాక్ సైడ్ కూర్చున్నారు. ఇంకోటి, ఇదంతా గ్రౌండ్ అన్నమాట. గ్రౌండ్ కూడా చాలా పెద్దండి, ఒకటే కాదండి, 2-3 గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే దిగిపోతున్నాము. ఇక్కడ దిగి లంచ్ అనమాట. క్యాంటీన్కి అయితే వచ్చేసాము. ఈ క్యాంటీన్ కూడా స్టూడెంట్స్ కాదండి, ఓన్లీ ఇలా విజిట్ చేసే వాళ్ళకి, లోపల వర్కర్స్కి మాత్రమే ఈ క్యాంటీన్ అనమాట. క్యాంటీన్లోకి అయితే వెళ్తున్నాము. ఇంకొంచెం అంతా ఇదనమాట. ఇవన్నీ హాస్టల్స్ రూమ్స్ అనమాట. చాలా పెద్ద పెద్ద రూమ్సేనండి, చాలా బాగున్నాయి రూమ్స్ కూడా. లోపలికైతే వెళ్తున్నాము లంచ్ చేయడానికి. మేము వెన్స్డే వచ్చామండి ఇక్కడికి. వెజ్ తీసుకున్నాము. ఇక్కడ ఏంటి అంటే మనం లంచ్ చేయాలంటే 1 plate అనమాట, 100 rupees అండి.
ఫుడ్ అయితే బాగుందండి. 1 కర్రీ, 1 పప్పు, నెక్స్ట్ 2 ఫుల్కా రైసు, పప్పు, ఒక కేకు పెట్టారండి, పెరుగు. మన ఫుడ్ ఎంతైనా తినొచ్చు, అన్లిమిటెడ్ అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. లంచ్ అయిపోయింది, బయటకైతే వచ్చేసాము. ఇంకోండి ఇదంతా కాలేజ్ ఆవరణ అనమాట. చాలా పెద్ద కాలేజ్ అండి, చాలా బాగుంది కాలేజ్ కూడా. మళ్ళీ అదే వెహికల్ వచ్చిందండి. ఆ వెహికల్లో అయితే మేమైతే లోపలికైతే వెళ్ళాము, కాలేజ్ దగ్గరికి అయితే. ఇదంతా కాలేజే, ఒక్కొక్క ఇదనమాట. చూడండి ఎంత గ్రీన్గా మంచి మంచి చిన్న చిన్న మొక్కలు నాటారు, పెద్ద పెద్ద చెట్లు నాటారు. బాగుందండి, చాలా గ్రీన్గా పీస్ఫుల్గా అయితే ఉంది. మొత్తం గ్రీనరీగా ఉందన్నమాట. మళ్ళీ అయితే వెహికల్ వచ్చింది, మళ్ళీ ఆ వెహికల్ అయితే ఎక్కి లోపలికైతే వెళ్ళాము. మాకైతే కాలేజ్ బాగా నచ్చిందండి. కాలేజ్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉందన్నమాట. పిల్లలకి ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు ఈ కాలేజీలో అయితే మాత్రము. పిల్లలు బయటికి వెళ్ళేదే లేదు, అంతా లోపలే అన్నమాట. ఇంకా ఈసారి మేము బ్యాక్ సైడ్ కూర్చున్నాము, అంతా చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. లోపలికి అయితే వెళ్తున్నాము. ఇవన్నీ హాస్టల్స్ అనమాట. హాస్టల్స్ కూడా ఒకటైతే 14 ఫ్లోర్స్ అండి, ఇంకొకటి అయితే 26 ఫ్లోర్స్ అనమాట. చాలా పెద్దగా ఉన్నాయి. ఇదంతా ఆఫీస్ రూమ్ అనమాట. కాలేజు నెక్స్ట్ ఆఫీస్ రూమ్ అనమాట. ఇక్కడ అదంతా హాస్టల్స్ అనమాట. చూడండి లోపల చాలా బాగుంది కదా. అదిగోండి అది కాలేజ్. ఒకటి 14, ఒకటి 26 అనమాట. ఈ లోపలికి అయితే వెళ్తున్నాం మేము, ఒకసారి మాట్లాడదామని. ఇది ఎంట్రీ అనమాట లోపలికి, ఆఫీస్ లోపలికి. ఇది ఆఫీసు, ఇది అనమాట కాలేజ్ అనమాట. వాటర్ వస్తున్నాయి కదా, మా పిల్లలు చూపిస్తున్నారు, బాగుంది కదా మమ్మీ అని. ఇంకో ఇది ఎంటర్ అనమాట. కానీ కాలేజ్ మొత్తం చాలా నీట్గా ఉందండి, డీసెంట్గా ఉంది, చాలా బాగుంది. ఇవన్నీ మొక్కలు నాటారు, చాలా బాగుంది. మన అమరావతిలో ఉంది అంటే ఇంకెలా ఉంటుందో అసలు ఆలోచించండి కాలేజ్. మన ఏపీలో నెంబర్ 1 అంటున్నారు ఈ కాలేజ్ అయితే. లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి ఎస్ఆర్ఎం కాలేజ్. లిఫ్ట్లో అయితే పైకి వెళ్తున్నామండి, 4th ఫ్లోర్కి అయితే. ఇదిగోండి ఇదంతా కాలేజ్ అనమాట, దాని మ్యాప్ అన్నమాట. మొత్తం ఎంత పెద్ద కాలేజ్ అనేది మొత్తం ముందుగానే. ఇంకా కాలేజ్ ఇంకా పూర్తిగా కాలేదండి, ఇంకా అవుతుంది. ఇదిగోండి చాలా పెద్దదన్నమాట ఎస్ఆర్ఎం కాలేజ్. ఇంత మ్యాప్ అన్నమాట, చాలా బాగుంది మ్యాప్లో కాలేజ్ అయితే. దాని ఫోటో. ఇదంతా కాలేజ్ అనమాట. ఇక్కడైతే పిల్లలు కూర్చొని చదువుకోవడానికి, వాళ్ళు ఇంకా హాస్టల్లో ఉండే వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనమాట. ఇక్కడ చాలామంది కాలేజ్ బ్యాగులు వదిలి లోపలికి వెళ్ళారు. పెద్ద పెద్ద మెట్లు అండి, దానిపైన కూర్చొని నీట్గా చదువుకోవడానికి బాగుంటుంది. ఫ్రెండ్స్తో అలా వచ్చి కూర్చోవడానికి బాగుంటుంది. మేమైతే వచ్చి కూర్చున్నాము. కాలేజ్ ఇంకా రూమ్స్ చూడడానికి వెళ్తున్నామండి. సో ఇక్కడ వాటర్ వస్తుందన్నమాట మొత్తం దీంతో. ఇదిగోండి ఇది 14 ఫ్లోర్స్ అనమాట ఇక్కడ ఈ హాస్టల్ అయితే. ఇదిగోండి మేమైతే పైకి వెళ్తున్నాము, 14th ఫ్లోర్కి వచ్చేసాము. రూమ్స్ అయితే చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ 2 నుంచి అండి
చాలా బాగున్నాయి రూమ్స్ కూడా. వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి, చాలా బాగుందండి. రూమ్స్ అన్నీ చూస్తున్నాము, దానికి ఏ రూమ్ కావాలి అని. అంటే 2 మెంబర్సా, 3 మెంబర్సా, 4 మెంబర్సా అలాగా. ఇదిగోండి బయట నుంచి వ్యూ చూస్తుంటే మొత్తం కనిపిస్తుంది, చూసారా. మేము వచ్చిన నుంచి ఇక్కడ వర్షంగానే ఉందండి. అన్ని పొలాల్లో కూడా వాటర్ అయితే స్టే అయి ఉంది. ఇంకా కాలేజ్ ఫుల్ అవ్వలేదన్నమాట, ఇంకా కడుతూనే ఉన్నారు అటు సైడ్. మొత్తము 300 అండి ఎకరాస్ అంట కాలేజ్ మొత్తం. ఇంకా ఎక్కువగానే ఉంటుందో ఏమో మరి. ఇవన్నీ డ్రాస్, వాళ్ళ బుక్స్ పెట్టుకోవడానికి ఏసీ అనమాట, ఫుల్ ఏసీ. ఇవ్వండి ఇవన్నీ రూమ్సేనండి. ఫ్లోర్కి చాలా రూమ్స్ ఉన్నాయి. అలాగా 14 ఫ్లోర్స్ అనమాట. ఒక 20 అబోవ్నే ఉన్నాయండి రూమ్స్ అయితే. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇది బాయ్స్ హాస్టల్ అనమాట. స్టడీ కోసం టేబుల్స్, చైర్స్, బెడ్స్. ఇంకొన్ని డబుల్ అనమాట, పైన కింద. సింగిల్ బెడ్స్ కూడా ఉన్నాయి కొన్ని దగ్గరలో. వాళ్ళు కబోర్డ్స్ అనమాట, బీరువాలు. ఇవన్నీ బెడ్స్ అలా ఉన్నాయి. చాలా చాలా బాగుందండి. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోకి లైక్ చేసుకోండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఒకసారి మీరు కూడా విజిట్ చేయొచ్చు. ఇది సింగిల్ బెడ్స్ అనమాట. మా పిల్లలు చూడండి, ఎక్కడ ఫొటోస్ దిగాలో కూడా తెలియట్లేదు వాళ్ళకి. ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు దిగుతున్నారనమాట. అన్నీ చూసాము, ఏది బాగుంటే అది. మొత్తం ఏసీ అండి, ఒకరికొకరు సంబంధం లేకుండా ఎవరిది వాళ్ళదేనండి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. రూమ్స్ అయితే ఇటు కొన్ని అటు కొన్ని ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో ఫ్లోర్కి అనేది నేను కౌంట్ చేయలేదు. ఇది రెస్ట్ అనమాట. ఇదిగోండి, ఇది 14 అయిపోయింది కదా, ఇది 26 అనమాట. ఇప్పుడైతే 26 ఫ్లోర్స్కి అయితే వెళ్తున్నాము, చూసారా. ఇది ఎంట్రన్స్ అనమాట, ఆపోజిట్ సైడ్ అనమాట. వీటి నేమ్స్ కూడా ఉన్నాయండి, నాకైతే నేమ్స్ గుర్తులేదు. చిన్న పార్క్లా ఉందండి సైడ్స్ అయితే. ఇది లోపల ఎంట్రీ అనమాట. మీకు ఏమనిపిస్తుందో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లిఫ్ట్ అయితే ఎక్కుతున్నాము. అంటే 7th ఫ్లోర్లో అయితే రూమ్స్ ఉన్నాయన్నమాట. అంటే అక్కడ దాకా చూపించమన్నారంట. పైన ఉన్నాయి ఖాళీగానే, అంటే వాళ్ళకి అక్కడ వరకే అంటే రూమ్స్ అన్నీ ఒకేలా ఉంటాయండి. 7th ఫ్లోర్లో చూపించమన్నారు. 7th ఫ్లోర్లో అయితే చూస్తున్నాం రూమ్స్. ఇవి ఎలా ఉన్నాయి అంటే పైన కూడా సేమ్ అంతా ఒకేలా ఉన్నాయండి ఇక్కడైతే రూమ్స్ అయితే. ఇవైతే చెక్కతో కబోర్డ్స్ అండి. ఇవి ఒక టైప్ ఉన్నాయి రూమ్స్ అయితే. మాతో పాటు ఇంకొకరు కూడా వచ్చారండి, వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇదిగోండి ఏసీ అనమాట. స్టడీ కూడా చాలా బాగుంటుంది అంటున్నారండి ఇక్కడ. రూమ్స్ అన్నీ చూస్తున్నాము, ఏవి బాగుంటాయి ఏంటి అని. అంటే రూమ్స్ అన్నీ బాగున్నాయి, బట్ ఏంటంటే ఒకరితో ఇద్దరితో అని ఫ్రెండ్స్తో ఉంటే బాగుంటుంది కదా అని
ఒకరా ఇద్దరా లేకపోతే 5 మెంబర్సా అని చూస్తున్నాం అనమాట. ఒకరిద్దరైతే ఓకేనండి. మళ్ళీ ఎక్కువ మంది అయితే మళ్ళీ చదువుకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని ఆలోచిస్తున్నాము. ఇది ఏసీ 16లో ఉంది ఏసీ. ఫుల్ కూల్గా ఉందండి రూమ్ మాత్రము. నెక్స్ట్ మంత్ 21st అయితే జాయినింగ్ అండి. ఇదిగోండి 26th ఫ్లోర్కి అయితే వచ్చాము. వ్యూ ఎలా ఉంటుందో చూద్దామని. వ్యూ అయితే చాలా బాగుందండి ఇక్కడ పైనుంచి చూస్తుంటే. ఇదిగోండి చూసారా, గ్రౌండ్ చూసారా ఎంత పెద్ద గ్రౌండో. అలాంటివి చాలా ఉన్నాయంట. ఇంకా మొత్తం ఇంక కాలేజ్ ఫుల్గా అవ్వలేదండి, ఇంకా అవుతుందన్నమాట. చూసారా గ్రౌండ్ ఎంత పెద్దగా ఉందో. మంచి కాలేజ్ అండి. పిల్లలకైతే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, స్టడీ కూడా బాగుంటుంది ఇక్కడ అని టాక్ అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే ఎలా కనిపిస్తుందో. చూసారా ఫ్రెండ్స్ కాలేజీ ఎలా ఉందో, లోపల రూమ్స్ ఎలా ఉన్నాయో మాకైతే కామెంట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఈ కాలేజ్లో. ఇంకా మొత్తం అయితే నాకు తెలియదండి ఈ కాలేజ్ గురించి. నాకెంత తెలుసు అంతే చెప్పాను నేనైతే. ప్లీజ్ అండి మా వీడియోకి కొంచెం లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకైతే కామెంట్ చేయండి. మేము చూసినట్టుగా అయితే వీడియో తీసి పెట్టేశామండి. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇగోండి బయటకైతే వచ్చేసాము, అయిపోయింది. కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగుతున్నాం అనమాట. కాలేజ్కి వచ్చాం కదా అని మా పిల్లలు మేము. వెదర్ చాలా బాగుందండి, చల్లని వాతావరణం చాలా బాగుంది. క్లైమేట్ అయితే సూపరు. ఇదిగోండి అంతా ఇంకా నేను చూపించాను కదా, అదంతా గ్రౌండ్ అనమాట పిల్లలు ఆడుకోవడానికి. అయిపోయింది, రిటర్న్ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈ కాలేజీ గురించి నాకు తెలిసిన విషయాలు. ఫుడ్ అయితే బాగుంది. మనం తినే ఫుడ్ అయితే పిల్లలకు పెట్టరు, పిల్లలకు వేరే ఫుడ్ అంట. పిల్లలు మాత్రం ఈ వెహికల్స్ని యూజ్ చేయడానికి లేదంట. ఓన్లీ పేరెంట్స్కి విజిట్ చేసి వచ్చే వారికి మాత్రమే ఈ వెహికల్స్. మళ్ళీ అదే వెహికల్లో వెళ్ళిపోతున్నాము. ఫ్రెండ్స్ ఫ్లాగ్ చూసారు ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.